కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు చాలా మంది అంటున్నారు. ఇప్పుడు దాదాపు 5 నెలలు పై చిరుకు ఆమె జైల్లోనే ఉన్నారు. సో ఈ రోజు బయటకు రావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? ఇది సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో న్యాయంగా ఇచ్చింది. ఎందుకంటే ఆమె విక్టిమ్ మాత్రమే, ఆమెకు పడలేదు. ఇంకా ఆమె ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా ఈడీ వాళ్ళే కానీ ఇక వెనుక ఉన్న పెద్ద మనుషులు ఎవ్వరు ప్రూఫ్ చేయలేరు. అందుకని కడిగిన ముత్యంలాగా వస్తుంది. మీరు నిన్న బెయిల్ వచ్చింది అన్న ఒక సెకండ్ ఒక చిన్న న్యూస్ ఇట్లా విడుదల కాగానే చూసారు, యావత్ తెలంగాణలో సంబరాలు శురువైనాయి. అంటే వారం కింద నుంచి బెయిల్ వచ్చిందని చాలా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అంటే అంటే చాలా మంది ఏమన్నారంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉంది, ఇప్పుడు ఓపెన్ అయ్యారని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఇక చెప్పిన వాళ్ళు కలిసి ఉన్నారేమో కానీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నది ఎక్కడైనా ఇప్పుడు మీడియా వాళ్ళకు ముందు తెలుస్తుంది. ఎక్కడైనా మేము కలిసి ఉన్నామా, ఎక్కడైనా మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్నామా, ఏ ఒక్క ప్రోగ్రామ్ అయినా మేము చేసామా వాళ్ళతో? లేదు. ఇక అనేటోళ్ళు అనుకుంటుంటారు, మేము చూస్తుంటాం అంతే. ఎప్పుడు లేని విధంగా నిన్న బెయిల్ రాగానే 25 మంది ఎమ్మెల్యేలు ఒక రోజు ముందుగానే ఢిల్లీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఢిల్లీ? ఎందుకు మా అధినేత్రి ఆమె, ఇప్పుడు మా ఒక మాజీ సీఎం ఉద్యమకారుని బిడ్డ, ఉద్యమకారురాలు ఆమె నిజంగా తప్పు చేసి ఉంటే ఎవరు సపోర్ట్ చేసేది కాదు. ఇప్పుడు ఆమె ఏ తప్పు చేయలేదు కాబట్టి కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుంది. అందుకని అసలు యాక్చువల్లీ మేము కూడా అందరం వెళ్ళాలా, కాకపోతే అక్కడ కాదు ఇక్కడ రిసీవ్ చేసుకోవాలని ఆగినాం. అంటే గత 4 సార్లు నుంచి ఎవరు ఎందుకు వెళ్ళలేదు? ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళలేరు? అందరు వెళ్ళిండ్రు. కానీ మీడియాలో మా దగ్గర ఉన్నాయి వీడియోస్. చాలా మంది వెళ్తున్నారు, వస్తున్నారు, ప్రతిసారి వెళ్తున్నారు. మేము కూడా కార్యకర్తలు కూడా వెళ్తున్నాం, వస్తున్నాము. కాకపోతే బెయిల్ వస్తుందన్న ఆశ మాత్రం అప్పుడు లేకుండే. ఎందుకంటే పులి బయట తిరిగితే ఈ చిల్లర రాజకీయంగా చిల్లర వేషాలు వేసే వాళ్ళని నడవయి. ఇంకోటి ఎలక్షన్ ముందే ఆమెని పులిని బంధించిండ్రు. పులిని బంధిస్తే తర్వాత బంధించారు కదా. చెప్తున్నా, ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు, ఎంపీ ఎలక్షన్ తర్వాత, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు ఎంపీ ఎలక్షన్స్ లో హక్కునుంటే అది తిరుగు లేకుండా ఉంటుండే. కాకపోతే ఏంటంటే ఈ అరెస్ట్ వల్ల చాలా మంది ఒక్క ఎంపీ సీట్ కూడా బీఆర్ఎస్ గెలవలేదు. సో దాని ప్రభావం పడి ఉంటుంది అంటారా? అస్సలు పడలేదు. ఎందుకంటే రాజకీయంగా అణిచివేయాలి, రాజకీయంగా తొక్కాలి, ఒక మానసికంగా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని ఒక మానసికంగా ఒత్తేయాలన్న ఒక దాంతోటే చేసిండ్రు. కానీ దాంట్లో ఇంకేం లేదు. ఇక ఏ ప్రభావం పడలేదండి, అది అందరికీ తెలుసు. ఆంధ్రాలో కూడా ట్యాంపరింగ్ అయ్యిందని బయటపడుతుంది. ఇక్కడ కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్. మీరు చెప్పండి, ఒక్క సీటు గెలవకపోవడం అనేది అది జరగని పని. మేము వేసిన ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి? వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మీద అని చెప్తున్నారు. వ్యతిరేకత వస్తే ఇప్పుడు ఈ 8 నెలల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనలో ఏది కరెక్ట్ ఉంది? 6 గ్యారంటీలు ఉన్నారు, ఏది ఇచ్చిండ్రు? ఏది అమలు చేస్తలేరు. మొన్న జర్నలిస్టుల మీద మహిళ జర్నలిస్ట్ మీద అంత దారుణంగా దౌర్జన్యంగా ఆమె మీద అంత అజ్జేసి అమానుషంగా సీఎం ఆయన ఎట్లనో గుప్పు మేస్త్రి, ఆయన చదువుకున్న మనిషి కాదు, ఆయన కళ్ళు లేవు, గుడ్డోడు, పిచ్చోడికి చేతికి రాయి ఇచ్చినట్టు వాడి చేతికి మన తెలంగాణ పోయింది. ఇప్పుడు ఒక జర్నలిస్టు, మహిళా జర్నలిస్టుని అంత అజ్జేస్తే కనీసం ఒక పలకరింపు లేని సీఎం మనకు అవసరమా? మన శంషాబాద్లో ఒక దళితమైన అంత అత్యాచారం చేసింది, ఏమన్నా అంత దారుణంగా కొట్టిరా ఆమెని, కొడుకు ముంగటనే, భర్త ముంగట, అంత చిన్న అబ్బాయి ముందు ఏమన్నా ఒక్క మాట మాట్లాడిరా? ఇంకా ఈమె సీతక్క ఉంది, 2 ఉన్నారు క్యాబినెట్ల మహిళా నాయకురాలు, మినిస్టర్లు, వాళ్ళు ఏమన్నా నోరు ఎత్తిరా? అసలు కనీసం ఆమెను పరామర్శించిరా? ఏం చేయలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదని వ్యతిరేక పార్టీ వాళ్ళు అంటున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసినామో మేము ప్రూఫ్ చేస్తాము. ఇప్పుడు ఉన్నది మీరే కదా అధికారంలో, మీరేం చేస్తున్నారు? మహిళల మీద ఎంత అమానుషంగా, ఇంత గురుకులాసులలో ఇంత చిన్న పిల్ల, ఎక్కడ మీరు వెళ్ళిండ్రు? ఎక్కడ మీరు పరామర్శిస్తున్నారు? 2 క్యాబినెట్లో ఉన్నారు మహిళా మినిస్టర్లు, వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళి ఏమేమి చేస్తున్నారు? అసలు ఎవరినన్నా అరే ఎందుకు అయ్యింది అని ఆరాధిస్తురా? ఏం లేదు. ప్రతిసారి మా తొలి ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి, ఆఖరి ముఖ్యమంత్రి మా కేసీఆర్, బాపు కేసీఆరే ఉంటాడు. కానీ ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, వాళ్ళ కుటుంబం పైన, ఈ మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన పగ తీర్చుకోవడం తప్పించి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా సేమ్ అదే ఉంటుంది. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇట్లా ఎప్పుడు దూషిస్తూ ఉంటారని చెప్తున్నారు. మీకు అంటే నేను ఏమంటున్నా అంటే యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, వాళ్ళని మేము అసలు పట్టించుకోం. కాకపోతే ఇప్పుడు పరిపాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలకు అన్యాయం జరిగితే 100% మాకు గొంతు ఎత్తుతాం, 100% పెడతాం. మేము ప్రజలు ఎన్నుకోబడి నాయకులు, ఇప్పుడు కేటీఆర్ అన్ననే కానీ మాకున్న కార్పొరేటర్స్ అందరు, కానీ వీళ్ళు ప్రతిసారి ఇప్పుడు ఒక హోదా ఉంది, మీరు చెయ్యండి,
సరే మేము చేయలేము అని అంటారు కదా, ఓకే. మళ్ళీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీకు పదవి ఉంది, మీ చేతిలో అధికారం ఉంది, అధికార మదంతో మీరు కాలు మాట్లాడుతున్నారు తప్ప చేతలు ఏడున్నాయి? మీరు 6 గ్యారంటీలు అన్నారు, ఏడబెట్టిరు 6 గ్యారంటీలు ఎవరికి ఇచ్చారు? 500 సిలిండర్ ఎక్కడుంది? ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంపీ సీట్లు మొత్తం మీరు కోల్పోయారని చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ వల్ల ప్రూఫ్ ఏడయ్యిందండి. ఇప్పుడు మన కవితక్కను కూడా అమానుషంగా వేసిండ్రు, ఒక విక్టమ్ కిందకే వేసిండ్రు, ఓకే, జైల్లో బంధించిర్రు. ఏమైంది? ఇప్పుడు కడిగిన ముత్యంలాగా వస్తుంది కదా బయటికి. ఏ ఒక్క ప్రూఫ్ ఈడీ పెట్టలేదు, ఎవరు పెట్టలేరు. మరలా ఇంకా విచారణలు ఉన్నాయి, ఆమె నిర్దోషి అయితే కాదు. నిర్దోషే సార్, నిర్దోషి. ఇప్పుడు దోషి అని అంటే ఇన్ని 165 రోజులు ఉన్నప్పుడు దోషి అని ఏ ఒక్క వాదనలా వాళ్ళు వినబట్టిరా? ఖాళీ నోరుతో నీటి మీద జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నాడు అప్పుడు అట్లా మాట్లాడుకుంటే. అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఆయన మీద ఏది ఆరోపణ వచ్చిందా లేదా మాకు తెలియదు, కానీ మా తెలంగాణకు వస్తే మా ఆడపడుచు మీద ఏ ఆరోపణ ఈడే కానీ ఏది ఏ ప్రూఫ్లు లేవు వాళ్ళ దగ్గర. ప్రూఫ్లు ఉంటే పెట్టమనండి. ఇప్పుడు న్యాయస్థానం వ్యతిరేకించారు, న్యాయస్థానం న్యాయం చేసింది, మేము 100% తల ఉంచుతున్నాం. ఎందుకంటే న్యాయం జరిగింది మా ఆడబిడ్డకు. ఇక ఈ అంటారా పోవడాలు రావడాలు అవి అయితేనే ఉంటాయి. అప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి ప్రూఫ్లు వాళ్ళ దగ్గర లేవు. నీటి మీద బుడగల్లాంటి మాటలు వాళ్ళవి, అవి అయితేనే ఉంటాయి. కాకపోతే మా మీద అంటారు కదా, మా మీద ఎంతసేపు బీఆర్ఎస్ని దుమ్మెత్తి పోయడం తప్పించి మన గుప్పు మేస్త్రికి ఏ పని బాట లేదు. ఎందుకంటే ప్రజలది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు. ఆయన ఇవాళ మార్నింగ్ చూసిండ్రు మీరు, సెక్రటరియట్లో ఆయన పూజ చేస్తున్నాడు. ఆయన ఒక గుమ్మడికాయని 2 చేతులతోటి ఆర్తి ఇచ్చేంత స్తోమత సోయలేని సన్నాసి నువ్వు తెలంగాణని ఏమి నడుపుతావు? తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు నువ్వు న్యాయం ఏం చేస్తావు? ఫస్ట్ నీ చేతులు ఉన్న పూజ చేసేటప్పుడు చేతుల గుమ్మడికాయనైతే మంచి సంలాంచు. తర్వాత నువ్వు అదే జస్ట్ ఏదో కుర్చీ దొరికింది కదా అని కూర్చొని అని మాట్లాడు తప్ప నువ్వు చేసేది ఏం లేదు, ఒదిగేది ఏం లేదు. నువ్వు మేస్త్రివి, గుప్పు మేస్త్రి. మొత్తం గుత్తకు తీసుకొని కూర్చున్నావు. 4 ఏళ్ళు మంచిగా తిను. లంక బిందెలు ఉన్నాయి అని వచ్చినావు కదా, ఆ లంక బిందెలు ఏడేడు ఉన్నాయి బాగా చూసుకో, అన్ని దోసుకో, వెళ్ళిపో. తర్వాత వచ్చేది మా గవర్నమెంట్. ఇప్పుడు మీరు చేయని పనులన్నీ మేము చేసి చూపిస్తాం. అది తథ్యం. జై తెలంగాణ. ఓకే, మీరు చెప్పండి. గత 5.5 నెలల నుంచి వెళ్ళి కవితక్క కోసం మేము ఎదురు చూస్తున్నామండి. సుప్రీంకోర్టు ఎంతో అద్భుతమైన తీర్పు తీసుకుంది. ఎందుకంటే కవితక్క ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుంది. అందుకనేసి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడే మేము బతుకమ్మ పండుగ చేసుకున్నంత సంబరంగా ఉందండి. నిన్న కూడా మేము స్వీట్లు పంచుకున్నాము. చాలా మంది ఏమన్నారంటే వ్యతిరేక పార్టీ వాళ్ళు బతుకమ్మ పండుగ ఈసారి కవిత జైల్లోనే చేసుకుంటుంది అనుకున్నాము, మరి ఏదో సడన్ గా బయటకు వచ్చి చెప్తున్నారు, మీరేం చెప్తారు దానికి? ఎందుకు అని అంటే కవితక్క ఎప్పుడు నీతికి నిజాయితీకి మారుపేరు కవితక్క. కాబట్టి కవితక్క ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. అందుకనేసి బతుకమ్మ పండుగ కన్నా అక్కనే ముందుకు వచ్చింది. ఎట్లకన్నా కవితక్కతోట కలిసి బతుకమ్మ పండుగ చేసుకుంటాం మేము, అంతే. ఇక చిన్న మరి బతుకమ్మ పండుగ జైల్లో చేసుకుంటా అన్న సన్నాసులారా, ఇప్పుడు ఏడ చేసుకుంటది రా బతుకమ్మ? మీరు గిట్లా జైల్లో చేసుకుంటారేమో, ఎందుకంటే జైలు కూడా తినే అంత మీకుందేమో. ఒక ఆడపడుచుని, అది కూడా బతుకమ్మ పండుగని కూడా మీరు హేళన చేసిరంటే మీకు ఆడపిల్లల విలువ తెలియని వెధవలైతే జైల్లో చేసుకుంటారు, ఆడ చేసుకుంటారు. ఇప్పుడు పండుగ ఎక్కడ చేసుకున్న పండుగే కదా, తప్పేం అనలేదు కదా. ఎట్లా అంటారండి? ఇప్పుడు జైల్లో చేసుకో, ఇక్కడ యావత్ తెలంగాణ ఆడపడుచుల మధ్యలో చేసుకునే పండుగ అది. జైల్లో చేసుకుంటారు, ఆడ చేసుకుంటారు అని కామెంట్ చేస్తున్నాడు కదా. సరే, కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరన్న మాట మీరు ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు వచ్చింది కదా న్యాయస్థానం, న్యాయం చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏడ పెట్టుకుంటారు మీ మొహాలు? ఇప్పుడు ఎందుకంటే బతుకమ్మ పండుగ జైల్లో చేసుకుంటా అన్నారు కదా, మాతో పాటు యావత్ తెలంగాణ ఆడపడుచులతో పాటు కలిసి చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఏడ చేసుకుంటారు? సందులలో బొందులలో చేసుకుంటారా? చేసుకోండి, ఎందుకంటే మీకు మొహం లేదు. కవితక్క గురించి ఆ మాట అన్నందుకు మీరు చెప్పండి అండి. కవిత గారు 5 నెలల తర్వాత ఈరోజు అయితే బయటకి అయితే రావడం జరిగింది. సో దాని మీద మీరు మళ్ళీ ఏం చెప్తారు? చాలా మంది ఏమన్నారంటే కేసీఆర్ గారు కవిత గారిని ఇప్పటివరకు కలవలేదు, ఎందుకు కలవలేదు అంటారు? ఎందుకు కలవాలి? కేసీఆర్ గారికి ఆ నమ్మకం ఉంది. తను ఎప్పుడు కవితక్క తప్పు చెయ్యదు. కేసీఆర్ గారు అనేక పర్యాయాలు ఎప్పుడు ఎక్కడైనా మాట్లాడినప్పుడు ఏ ప్రెస్ మీట్ లో కూడా ఒకటే నా కూతురు కడిగిన ముత్యం లాగా వస్తుంది. ఆ నమ్మకంతో కేసీఆర్ గారు వెళ్ళలేదు. ఎందుకంటే ఏడ్చుకుంటూ పెడబెబ్బలు పెట్టుకొని పోవడానికి కవితక్క తప్పు చేస్తే వెళ్ళి ములాఖాత్ వేసేటోడు మా కేసీఆర్ గారు. కానీ అట్లా కాలేదు కదా. కవితక్క ఏ తప్పు చేయలేదు, వస్తుందనే భరోసా ఉంది, అందుకని వెళ్ళలేదు. మేడం, మీరేం చెప్తారు? కవిత గారు 5 నెలల తర్వాత బయటకు వచ్చారు, సో దాని మీద మీ స్పందన ఏంటి? కవితక్క ఎప్పుడైతే మార్చిలో వెళ్ళిందో
ముత్యం లాగానే వెళ్ళింది. నిన్న కూడా ముత్యం లాగానే తిరిగి బయటకు వచ్చింది. లాయరా మేడం? నేను హైకోర్టు ముత్యంలా తిరిగి వచ్చింది మీరు అనుకుంటున్నారా? అవునమ్మా, ఏ ఆధారాలు లేవు కాబట్టే కదా కవితక్కనే దేశంలోనే సుప్రీంకోర్టు పెద్దది, అంత పెద్ద సుప్రీంకోర్టే రిలీజ్ చేసింది కదా కవితక్కని. మరి ముత్యమే కదా, ఏం ఎలిగేషన్స్ లేనట్టే కదా. మరి ఇంకా విచారణకు ఎందుకు హాజరు కమ్మంటున్నారు మళ్ళీ? అది కామన్ కదా, ఏ కేసులో అయినా విచారణకి అటెండ్ కమ్మని చెప్తారు. చిన్న కేసు అయినా కూడా అటెండ్ కమ్మంటారు ఎవ్రీ డేట్ ఆఫ్ అడ్జర్న్మెంట్ కి. అది పెద్ద కేసా చిన్న కేసా అని క్వశ్చన్ ఉండదు అక్కడ. అంటే చాలా మంది ఏమన్నారంటే కేసీఆర్ గారు ఇంతవరకు కవిత గారిని చూడలేదు, కవిత గారిని కేవలం వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళే వెళ్ళి చూశారు. బట్ కేసీఆర్ గారు ఈ 5 నెలల కాలంలో ఒకసారి కూడా వెళ్ళి జైల్లో వెళ్ళి కలవలేదు. ఎందుకంటారు? కేసీఆర్ గారికి నమ్మకం ఉంది కవితక్క పైన, ఎందుకంటే తన కూతురు ఏం చేయలేదని ఇక్కడ చిన్న పిల్లలు కూడా చెప్తారు కవితకి ఏం చేయలేదు అని. మరి ఎట్లా నమ్ముతారు చెప్పు కవిత? కదా కరెక్టే కదా. చాలా మంది ఏమన్నారంటే కవిత గారు తప్పు చేశారు అందుకనే కేసీఆర్ గారు వెళ్ళి చూడలేదని చెప్తున్నారు. కేసీఆర్ గారి బ్లడ్ లోనే లేదు సార్, తప్పు అనేదే లేదు ఆ బ్లడ్ లో, ఆ వంశంలో ఎవ్వరికీ లేదు. అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నారు మీరు? మాకు తెలుసు కదా కవితక్క గురించి చూస్తున్నాం కదా, కవితక్క ఎప్పుడైనా ముత్యమే. ఇప్పుడు ముత్యానికి నిదర్శనం అంటే ఓన్లీ మా కవితక్కనే. సో మరి కవితక్క గారు ఒక్కళ్ళే అయితే మరి ఢిల్లీ సంబంధించిన ఎవరైతే కేజ్రీవాల్ గారు అదేవిధంగా మనీష్ సిసోడియా వాళ్ళందరూ వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు సార్? మా కవితక్క గురించే మాట్లాడతాం సార్, మా అక్క కాబట్టి మా అక్క వాళ్ళు ఈ గురించి కేసులో భాగమే. మీరు ఒక లాయర్, మీరు దీనికి సంబంధించిన మాట్లాడాలి. కవితక్క గురించే మాట్లాడతాం సార్, మా అక్క గురించి ఏందో మాకు తెలుసు. అది మేడం మీరు చెప్పండి. బతుకమ్మ పండుగ నెక్స్ట్ అక్టోబర్ లో ఉంది కానీ మాకు నిన్ననే వచ్చేసింది సార్ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెచ్చిందే కవితక్క. బతుకమ్మ పండుగ అంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి సరిగ్గా తెలియదు. ఏ మారుమూల ప్రాంతాల్లో బతుకమ్మ పెట్టుకొని ఆడేటోళ్ళు, కానీ కవితక్క వచ్చిన తర్వాత బతుకు అమ్మ అని ఇచ్చింది. ఆడపిల్లల్ని బతుకమ్మ అంటుంది కవితక్క. అట్లాంటి కవితక్కని అన్యాయంగా దగ్గర 166 రోజులు జైల్లో ఉంచిరు సార్. అంటే వ్యతిరేక పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈసారి బతుకమ్మ పండుగ కవిత జైల్లోనే జరుపుకునిద్ది అనుకున్నాము, బట్ బయటకు వచ్చింది అని అన్ఫార్చునేట్గా అంటున్నారు. అందరూ మూతి మీద వేలేసుకున్నారు సార్, కవితక్కనే చేస్తుంది బతుకమ్మ పండుగ. ఎప్పటికీ కవితక్క వల్లనే బతుకమ్మ విజయవంతానికి నిదర్శనం ఏంటిదంటే కవితక్కనే బతుకమ్మ పండుగకి. బతుకమ్మ పండుగ ఉంటేనే కవితక్క, కవితక్క ఉంటేనే బతుకమ్మ పండుగ. మీరు చెప్పండి, కవిత గారు 5 నెలల తర్వాత బయటికి రావడం జరిగింది, సో దాని మీద మీ స్పందన ఏంటి? ఇది ఆధారాలు లేని కేసు. ఇది వాళ్ళు నిరూపించలేక ఇప్పుడు అక్క అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ద్వారా బయటకు రావడం జరిగింది. అంటే సుప్రీంకోర్టే మనకి తీర్పు ఇచ్చింది అంటే అది అసత్యాలు అవన్నీ. సో మా అక్కకు అడిగిన ముత్యం వల్లే ఆధారాలు లేవండి, నిరూపించలేక బెయిల్ అనేది రావడం జరిగింది. ఇది ఎప్పటికైనా ఇంతే ఉంటుంది. మరి మిగతా పార్టీ వాళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఒకసారి అరెస్ట్ అయ్యారు ఈడీ కేసులో, మళ్ళీ సిబిఐ కేసులో మళ్ళీ లోపలికి వెళ్ళారు, దానికి ఏం చెప్తారు? అంటే వాళ్ళకున్న అలిగేషన్స్ ప్రకారం వాళ్ళు ఈ కేసులో భాగమే కదా. 100 కోట్ల రూపాయలు చేతులు మారని చెప్తున్నారు. కవిత గారు ఎవరైతే ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వాళ్ళందరికీ 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. మధ్యవర్తిగా వేరే వ్యక్తిని పెట్టి దానికి నెయ్యి డబ్బాలనే ఒక పేరు పెట్టి, సో ఇవన్నీ కవిత గారు వెనక నడిపించారని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన కేసు ఇది, మా అక్కకి సంబంధించిన కేసులో ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఇది పూర్తిగా అసత్యాలు, నిరూపణ లేని ఒక కేసు ఇది. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ ఒక ముక్కుసూటిగా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో కేసు అక్కడ విచారణ జరిగి అక్క బయటకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఓవరాల్ గా అయితే ఈ రోజు అయితే కవిత గారు అయితే హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు. సో దాని మీద మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మా తెలంగాణ ముద్దు బిడ్డ అయిన కవితక్క తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ సంబరాలు ఇప్పటి నుంచే మేము మొదలైనట్టు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసుకున్నాం కదా, 5 నెలల తర్వాత మరలా కవిత గారు అయితే నిన్నైతే ఆమెకైతే బెయిల్ రావడం జరిగింది. ఈ రోజు అయితే హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు. సో దీని మీద మనతో మాట్లాడడానికి వాళ్ళ అభిమానులు అయితే ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తేనే. సో 5 నెలల తర్వాత కవిత గారు అయితే మరలా హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు. సో దీని మీద మీకు ఎలా అనిపిస్తుంది? చాలా తెలంగాణ ప్రజలు మొత్తం చాలా ఆనందంగా ఉన్నారు అన్న. దేనికి? ఎందుకంటే కవితక్క రావడం, మాకు తెలంగాణ బతుకమ్మ బ్రాండెడ్ అంటే కవితక్కనే. కవితక్క అడుగు మాకు చాలా ఆనందమైన అడుగు. అడిగిన ముత్యం లెక్క కవితక్క రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. అది అంటే 5 నెలలుగా ఆమె జైల్లో ఉన్నారు కదా, ఒక్కసారి కూడా కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు చూడటానికి? ఇప్పుడు కేసీఆర్ వెళ్ళలేడు, బీజేపీలోకి జాయిన్ అవుతుర్రు, అవన్నీ మీరు ఏమని మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కేసీఆర్ గారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది మొన్న, మీకు కూడా తెలుసు, మీడియా వాళ్ళకి కూడా తెలుసు. వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. కొంచెం ఆరోగ్యం ఇష్యూస్లో కూడా కొంచెం సార్ కూడా పోవడం జరుగుతుంది అనుకున్నాము, కానీ కొంచెం పార్టీ మీటింగ్స్ ఉండడం వల్ల, ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల చాలా మంది వ్యతిరేక పార్టీలు ఏమన్నారంటే కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే మా కూతురు తప్పు చేసింది అందుకే నేను కలవలేదని చెప్తున్నారు. దానికి ఏమంటారు? అది తప్పు ఏం చేయలేదన్న. లిక్కర్ కేసు ఢిల్లీ సీఎం అయిన కేజ్రీవాల్ గారికి చేసిర్రు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాలే కదా చేసింది. నిన్న ఆ? నన్ను కాదు, కవితక్కని. అదే ఈ మోడీ కేసు గురించి నీకు బాగా తెలుసా బ్రో? ఆ? కేసు గురించి బాగా తెలుసు. తెలుసు కాబట్టి మేము మాట్లాడుతున్నాం కదా. తెలియకపోతే సైలెంట్ ఉంటాం. మీరు ఎందుకు వస్తారు మా దగ్గరికి, మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాం? అది మేము అక్క అరెస్ట్ అయిన మార్చి 15 తారీఖు నుండి నేను ఆన్నే ఉన్నాను. ఓకే కాదంటలేదు, బట్ ఈడీ కేసులో ఒకసారి అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మరలా సిబిఐ కేసులో మళ్ళీ లోపలికి వెళ్ళాడు, మరలా బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చారు. ఇప్పుడు కవిత కూడా బయటకు వచ్చారు, మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు. లేదు, వెళ్ళదు అక్క, అయిపోయింది. బెయిల్ ఇచ్చినాక మళ్ళీ లేదే లేదు. అది ఎవరైనా సుప్రీంకోర్టు చిన్న చిన్న జస్టిస్లు ఉండరు అన్న. హైకోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళ డిసిజన్ తీసుకురంటే ఆ డిసిజన్ కి శాసనం ఉంటది. ఓకే మీరేం చెప్తారు బ్రదర్? ఇప్పుడు తెలంగాణ మన పబ్లిక్ తెలుసు, ఆల్రెడీ 5 నెలల పైన పెట్టారు ఆడపిల్లని, తెలంగాణ ఆడపిల్లని. తప్పు చేస్తే ఎవరైనా పెడతారని అన్నారు. ఇప్పుడు తప్పు చేయలేదు. ఎవరు తప్పు చేసి కాంగ్రెస్ ను ఈ బీజేపీలే కదా చేసేది. తప్పు చేయకుండానే వచ్చారు కదా. ఇప్పుడు నిన్న బెయిల్ చేస్తుంది, అందరు బదనాం చేస్తుంది, హామీ ఇవ్వలేదు, హామీ మొత్తం బదనాం చేసింది. ఆడపిల్లలు 2500 చెప్పింది, గ్యాస్ ఇస్తా అని చెప్పి మొత్తం 6 గ్యారెంటీ మొత్తం అబద్ధం అంటారా? అబద్ధం ఆడేసింది. మేమేమనుకుంటాం, ఇవాళ తెలంగాణ బిడ్డ కేసీఆర్ కూతురు కంపల్సరీ వచ్చింది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము కార్యకర్తలు చాలా పండుగ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం, హ్యాపీగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం, హ్యాపీగా ఉంటుంది. మంచి మన పండుగ కూడా చేసుకుంటాం. ఓకే బ్రదర్ మీరేం చెప్తారు? ఈరోజు మన కవితక్క గారు మన తెలంగాణ ఆడబిడ్డ, ఆవిడ ఎంతో ఆమె మీద ఎటువంటి అపనిందలు పడకుండా అడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. దానికి మా అందరికీ సంతోషంగా ఉంది. మరి మేము అందరం కూడా భవన్లో కలిసి ఈ కవితక్క గారు రావటం వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. 25 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా, ఎప్పుడు వెళ్ళలేని విధంగా 25 మంది ఇప్పుడు ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళలేదని ప్రూఫ్స్ ఏం లేవు కదా. ప్రతి ఎమ్మెల్యేలు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ప్రచారం అంటే ఇప్పుడు ఒకేసారి ఎమ్మెల్యేలు అందరు కదిలేపాటికి ఈ ఫోకస్ అంతా అటు పడింది. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఇక్కడ చూసుకోవాలి, అక్కడ సపోర్ట్ చేయాలి. అంటే బీజేపీలోకి అక్కడ వెళ్ళి సలాం కొడితే ఇక్కడ బెయిల్ వచ్చింది అని చెప్తున్నారు. పెట్టాలి 100 ముచ్చట్లు చెప్తారు, అవన్నీ ఎవరు నమ్ముతా కూర్చుంటాడు. ఇవాళ అయితే మా కవితక్క గారు ఎంతో అడిగిన ముత్యం లెక్క వస్తున్నారు కాబట్టి మేమందరం భవన్లో ఒకదానిగా వెల్కమ్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు మా బయలుదేరి కూడా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మీరేం చెప్తారు సార్? ఈరోజు చాలా సంతోషంగా ఉంది, తెలంగాణ ప్రజలకి చాలా సంతోషంగా ఉంది, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈరోజు కవితక్క బయటికి వస్తుందంటే అందరికీ చాలా సంతోషం విషయం. ఇప్పుడు బతుకమ్మ పండుగ కొన్ని రోజులు ఉంది, మాకు ఇవాళనే బతుకమ్మ పండుగ అయిపోయింది. దేనికి ఇవాళ కవితక్క వస్తుందంటే బతుకమ్మ అంటే కవితక్క అక్క అంటే బతుకమ్మ. ఆ బతుకమ్మ ఈరోజు పండుగనే మాకు ఇవ్వాలి. ఆమె అక్క వస్తుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. వెల్కమ్ టు కవితక్క. ఇప్పటికీ చాలా సార్లు ఒక క్వశ్చన్ అడిగి అందరిని అడిగా, మళ్ళీ మిమ్మల్ని కూడా అడుగుతున్నా. చాలా మంది వ్యతిరేకత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమంటున్నారంటే కవిత గారు ఈసారి జైల్లో బతుకమ్మ పండుగ చేసుకుంటుంది అనుకున్నాం, బట్ ఈసారి అన్ఫార్చునేట్ గా బయటకు వచ్చింది అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఇంకో ఇప్పుడు లీడర్స్ ఒక్కొక్కటికి మొరుగుతారు, చాలా మంది మొరుగుతారు, అది మేము పట్టించుకోం. వాళ్ళ ఇష్టం, ఏమన్నారు వాళ్ళ ఇష్టం అది. కానీ ఈరోజు మాకెందుకు సంతోషం అంటే ఈరోజు మా డైనమిక్ లేడీ కవితక్క బయటికి వచ్చింది, అది మాకు సంతోషం. వాళ్ళు ఎంతమంది ఏమన్నారో సెకండరీ. ఆమె హెల్త్ కూడా కొంచెం డిక్రీజ్ అయిపోయింది కదా, అంటే హెల్త్ లెవెల్స్ కానీ అదేవిధంగా బీపీ షుగర్ ఇవన్నీ ఎక్కువ అంటే జైల్లో ఉండి, దాని మీద మీ స్పందన ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఆమెని ఇప్పుడు హెల్త్ కూడా ఖరాబ్. ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్, 164 days ఉంది. ఇప్పుడు అబ్బాయిని చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మాయికి ఉన్నారు అబ్బాయిలు, ఒక ఇంటర్ సెకండ్ ఒక 10th క్లాస్ అనుకుంటా. చిన్నపిల్లల అంటే చిన్న పిల్లలే, పెళ్ళిళ్ళు కాలే కదా. వాళ్ళు కూడా మా మమ్మీ ఏది, వాళ్ళు కూడా బాధ ఉంటుంది, ఈమె కూడా బాధ. ఆ డిస్ప్రెషన్లా ఆమెకి హెల్త్ కావచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆమె బయటికి వస్తుంది, ప్రతి ఒక్కరికి ఆమెకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మళ్ళా 5 years తర్వాత మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కంపల్సరీ అవుతారు. ఇది జస్ట్ ఇది 3 years కాంగ్రెస్ పార్టీ, 3 years 4 years అందరికి తెలుసు, ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు కుర్చీలో కూర్చుంటా అంటున్నారు. అంత సీన్ లేదు. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇంతవరకు ఏదైనా అయిందా? కాలే. ఇప్పుడు కేసీఆర్ గారు మీరు ఒక్కసారి మీరు చూసుకోవాలా, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు చాలా పథకాలు పెట్టారు. కళ్యాణ లక్ష్మి కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ప్లస్ వీళ్ళకి
కేసీఆర్ కిట్ కానీ ఇవి చాలా పెట్టిండ్రు ఎగ్జాంపుల్గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నీ కట్ చేసిండు. ఎందుకు? కంటిన్యూ చేయొచ్చు కదా, కంటిన్యూ చేయకుండా మొత్తం ఆపేసిండు. డబల్ బెడ్రూమ్ లేదా, కళ్యాణ లక్ష్మి లేదా, ఏది లేదా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి అంటే మీరు చేసిన పథకాలే అమలు చేయాలంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు అంటే పెట్టింది. కేసీఆర్ గారు పెట్టిన పథకాలు అమలు చేయాలంటారా అంటున్నా. యా, డెఫినెట్లీ. మరి మిగతా వాళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చింది? వాళ్ళు ఏం చేయాలనుకున్నారు జనాలకు? మీరు చేయనియరా? వాళ్ళు జనాలకు ఏం చేయాలనుకున్నారు, మీరు చేయనియరా అంటున్నా. చేస్తాం. ఇప్పుడు చేయండి. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చింది కేవలం 8 నెలలు అవుతుందని చెప్తున్నారు. దాని మీరు ఆయన ఏమన్నాడు, 15th ఆగస్ట్ వరకు మొత్తం రుణమాఫీ చేస్తాను చేసేయన్నారు. సగమే చేసిండు. ఇంకా సగం ఎవరు చేస్తారు? చేయలేదు కదా. అప్పటికే 2 విడతలు రుణమాఫీ పూర్తి అయిపోయిందని అది చెప్తున్నారు. వేస్ట్ అండి. అది మాటలు చాలా మాట్లాడతారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, నెక్స్ట్ 5 years మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు. దిస్ ఇస్ కన్ఫర్మ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.